చిన్నప్పటి నుంచి అంత సీ ఫుడ్ లవర్ని కాకపోయినా ఏంటో ఈ మధ్యన సీ ఫుడ్ తినాలనిపిస్తుంది కదా, బయటికి వెళ్ళి కొందామంటే మా వారికి నాకు తెలియదు అవి ఎలా సెలెక్ట్ చేసి తీసుకోవాలో, ఫ్రెష్ ఉన్నాయో లేవో అని చెప్పేసి. మధ్యన అయితే గట్టిగా ప్రాన్స్ తినాలనిపించింది నాకు. ఇంకా ఆన్లైన్ లో ప్రాన్స్ అయితే ఆర్డర్ పెట్టాను నేను. ఇవైతే ఫ్రెష్ ప్రాన్స్. ఆర్డర్ చేసేటప్పుడు అయితే నేను కన్ఫ్యూజ్ అయ్యాను, స్మాలా మీడియమా లార్జా అని చెప్పేసి. సరే ఏదైతే అది అయిద్దని చెప్పేసి మీడియం అయితే ఆర్డర్ చేశాను. ఇవైతే నాకు మీడియం కంటే కొంచెం బాగానే అనిపించినాయి గట్టిగా. మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే దానికి వీన్స్ కూడా తీసేశారు. అదే వెనకాల బ్లాక్ గా నరం ఉంటది అంటారు కదా, సో అది కూడా తీసేయడం వల్ల మనం ఓన్లీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, డీప్ క్లీనింగ్ అవసరం లేదు. నాకైతే బేసిక్ రెసిపీ అయితే తెలుసు, ఎందుకంటే అమ్మ వండినప్పుడు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను ఎలా వండుతారు అమ్మ అంటే చెప్తూ ఉంటది కాబట్టి బేసిక్ రెసిపీ తెలుసు. బట్ దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలంటే యూట్యూబ్ ని అయితే ఒక జల్లెడి పట్టేశాను. యూట్యూబ్ లో విస్మై ఫుడ్ లో చూసి ఈ రెసిపీ ట్రై చేస్తున్నాను. అమ్మ వాళ్ళు చేసిన రెసిపీ లాగే ఉంటది, కాకపోతే ఎక్స్ట్రా ఒక మసాలా అయితే ఉంటది. దానివల్ల చాలా మంచి ఫ్లేవర్ అండ్ చాలా మంచి టేస్ట్ వచ్చింది. అదే ఈ మసాలా. ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, అలాగే ఒక 2 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం బిర్యానీ మసాలాస్లో అవి ఒక 4 ఐటమ్స్ అలా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవడమే. ఇంకా నాకు ఈ రెసిపీ చేస్తున్నంతసేపు డౌట్ ఏంటంటే ఈ ప్రాన్స్ ఉడికింది అని ఎలా తెలుస్తుంది అబ్బా అనేదే అర్థం కాలేదు. కానీ ఎలాగైతే ఏమి రెసిపీ అయితే సక్సెస్ గానీ మంచి టేస్ట్ తో కంప్లీట్ చేశాను. నాన్ వెజ్ లో అయితే కొంతమంది కరివేపాకు అస్సలు ఇష్టపడరు కదా, కానీ ఒకసారి ట్రై చేయండి, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కరివేపాకు యూస్ చేయడం వల్ల రెసిపీస్ లో. రెసిపీ కూడా చెప్పేస్తాను వినేయండి. ముందైతే ప్రాన్స్ ని క్లీన్ చేసుకున్నాక పసుపు, సాల్ట్ వేసి వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందాక చూపించిన మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఆ తర్వాత పాన్ లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసి కూడా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఈ మసాలా పేస్ట్ ని యాడ్ చేసేసేయండి. అన్ని మంచిగా కుక్ అయినాయో లేదో తెలియాలంటే వీటిలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోండి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అన్ని ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు, కారం, గరం మసాలా, అలాగే ఇది బిర్యానీ మసాలా అన్నమాట, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా ఈ ప్రాన్స్, ఇవి కూడా యాడ్ చేసేసి మనకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకోండి. అండ్ నాన్ వెజ్ రెసిపీస్ లో మస్ట్ గా ఉండాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి? కొత్తిమీరే కదా. సో కొత్తిమీర అయితే నేనైతే ఎక్కువ యాడ్ చేసుకుంటా, నాకు ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది అనమాట. వాటర్ వేసుకున్నాక మంచిగా బాయిల్ చేస్తే ఇలా దగ్గరగా ఉడికి ఆయిల్ బయటకు వచ్చేదాకా చేయండి. సో అప్పుడు కిర్రాక్ అంటే కిర్రాక్ టేస్ట్ ఉండిద్ది, అస్సలు నా మాటలో చెప్పలేను. ఇంత ఇష్టంగా చేసుకున్నందుకు అంత ఎమ్మిగా వచ్చింది అనమాట కర్రీ. ఇది షార్ట్ వీడియో అంటారా, లాంగ్ వీడియో అంటారా? నేనైతే షార్ట్ కోసమనే రికార్డ్ చేసా, బట్ కంటెంట్ మాత్రం 3 minutes వచ్చేసింది. ఇంక అందుకే ఈ లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా. రెసిపీ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది. ఈసారి ఇదే రెసిపీ చిన్న సైజ్ ప్రాన్స్ తో ట్రై చేయాలనిపించింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.